హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే భూమిని ఎలాగైనా చంపేస్తే శోభాచంద్ర ఆశయాన్ని నెరవేర్చే అవసరం ఉండదు కాబట్టి అప్పుడు సాధనకి అవకాశం దక్కుతుందన్న ఆలోచనతో అపూర్వతో చేతులు కలిపి భూమిని చంపడానికి ప్లాన్ చేస్తుంది కదా. మరి భూమి ప్రాణాలని గగన్ అలాగే శరత్చంద్ర ఇద్దరు కూడా కాపాడబోతున్నారా? మరి అసలు గగన్ అలాగే భూమి ఇద్దరు కలిసి అకాడమీని తర్వాత అయినా నెరవేర్చబోతున్నారా శోభాచంద్ర ఆశయాన్ని? నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక గగన్ ఐస్ క్రీమ్ పార్లర్లో ఉదయ్ అలాగే భూమి ఇద్దరిని కూడా చూసి షాక్ అయిపోతాడు. భూమి ఇంతలా మారిపోయింది, తనకు మనుషులతో ఆడుకోవడం కొత్త ఏమీ కాదు కదా అని ఈ విధంగా అంటూ తన ఫ్రెండ్స్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదండి అనగానే, అదేంట్రా గగన్, ఇక్కడ ఐస్ క్రీమ్ బాగుంటుందని చెప్పి నువ్వే తీసుకొచ్చావు కదా, మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోదాం అంటున్నావేంటి అని తన ఫ్రెండ్స్ అంటూ ఉంటే, లేదురా, ఇక్కడ కొందరు మనుషుల్ని చూస్తుంటే నాకేమీ తినబుద్ధి కావట్లేదు, వెళ్దాం పద అనగానే, మనం తినడానికి వచ్చాం, అది కూడా ఐస్ క్రీమ్, అంతేకాని మనుషుల్ని చూడడానికి కాదు కదా, రారా అనగానే, వద్దురా ప్లీజ్ నన్ను అర్థం చేసుకో, ఇంకొక దగ్గరికి వెళ్దాం పద అని చెప్పి వెంటనే గగన్ తన ఫ్రెండ్స్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక శివ కూడా భూమి అలాగే ఉదయ్ ఇద్దరిని కూడా చూసి, అక్క అనవసరంగా బావగారి కంట్లో పడ్డావు, బావ ఇంకా మరింత కోపం పెంచుకుంటాడేమో నీ పైన, ఆ దేవుడే మీ ఇద్దరిని ఒకటి చేయాలక్క అని చెప్పి శివ కూడా కారులో ఎక్కి వెళ్ళిపోతాడు. నక్షత్రిక గగన్ సరైన సమయానికి వచ్చాడని, ఇద్దరిని ఇలా చూసి గుండె ముక్కలైపోయి ఉంటుందని ఆలోచిస్తూ నక్షత్ర చాలా సంబరపడుతూ తన ఫ్రెండ్స్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఉదయ్తో భూమి ఈ విధంగా అంటూ ఉంటుంది, ఏమండి ఇంకా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామా అనగానే, సరే భూమి, నీకు కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టుంది, సరే పద వెళ్దాం, నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్ళిపోతాను అనగానే, సరేనండి అని చెప్పి అంటూ ఉంటుంది. వెంటనే భూమిని కారులో ఎక్కించుకొని ఉదయ్ ఇక ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత వెంటనే ఇక సరే భూమి బాయ్ అని చెప్పగానే, బాయ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. లోపలికి వెళ్తూ ఇక ఐస్ క్రీమ్ పార్లర్లో గగన్ని చూసి అంతా కూడా ఊహించుకుంటూ ఉంటుంది కదా, గగన్ బావ నా మీద ఇంకా కోపాన్ని పెంచుకొని ఉంటాడు, ఈ నక్షత్ర అసలు ఎందుకు ఇలా చేస్తుంది, ఎప్పుడు నన్ను ఇరికించడానికి ఇదంతా చేస్తుంది, చెర్రీ ఇక కావాలనే నాతో పెళ్ళి వద్దని తన మెడలో తాళి కట్టాడని, నేనే వాళ్ళిద్దరికీ మొదటి రాత్రి ఏర్పాట్లు చేశానని కావాలని కక్షతో నాన్న దగ్గర నా పెళ్ళి గురించి ఇరికించింది అని ఈ విధంగా బాధపడుతూ లోపలికి వెళ్తుంది కదా. అప్పుడే శరత్చంద్ర వస్తాడు. అమ్మ భూమి ఇలా రా అనగానే, ఏంటి నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది, నువ్వు ఉదయ్ ఇద్దరు కూడా పెళ్లి చూపుల్లో మాట్లాడుకోవాలి, కానీ ఆ అవకాశం లేకుండా పోయింది, ఇప్పటికైనా ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకున్నారని అనుకుంటున్నాను, మీరిద్దరిని అలా చూస్తుంటే మీరిద్దరూ ఫ్యూచర్లో మంచి బెస్ట్ కపుల్ అవుతారని అనిపిస్తుందమ్మా, చాలా చూడముచ్చటగా ఉన్నారు, ఉదయ్ చాలా మంచివాడు, నిన్ను బాగా చూసుకుంటాడు, నీకు సరైన జోడి ఉదయేనమ్మా అనగానే, వెంటనే ఇక సరే నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది భూమి. సరే అమ్మ భూమి, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు అనగానే, సరే నాన్న అని చెప్పేసి భూమి ఇక లోపలికి వెళ్ళి బెడ్ పైన కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఆ రోజు కృష్ణప్రసాద్ మామయ్య శారద అత్తని ఒకటి చేయాలని చెప్పి గగన్ బావతో ఇల్లరికం పేరుతో పెళ్ళి ఆగిపోయేలా చేశాను, కానీ ఇప్పుడు అలా ఎందుకు చేశానా అనిపిస్తుంది, కృష్ణప్రసాద్ మామయ్య శారద అత్తయ్య కలిసి మా తలపైన అక్షంతలు వేసి మమ్మల్ని ఆశీర్వదించాలని అనుకున్నాను, కానీ గగన్ బావ నా మీద ఇంత ద్వేషాన్ని పెంచుకోవడానికి కల్లో కూడా ఊహించలేకపోయాను అని చెప్పి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇకపోతే ఇంటికి వెళ్ళిన గగన్ ఇక ఏడుస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. వెంటనే శారద వచ్చి, ఏమైంది గగన్, ఆఫీస్కి వెళ్ళకుండా అప్పుడే తిరిగి వచ్చేసావు అనగానే, ఈరోజు నా మూడేం బాగోలేదమ్మా అని అంటూ ఉంటే, ఏమైంది గగన్ అని అంటూ ఉండగా వెంటనే
ఈరోజు ఆ భూమి నిజ స్వరూపం బయటపడిందమ్మా అనగానే శారద, ఏమైంది గగన్, మళ్ళీ భూమి గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నావు, మళ్ళీ ఏమైంది నాన్న అని అడుగుతూ ఉంటే జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు. ఇక నేను ఉదయ్ని కారులో ఎక్కించుకొని వెళ్ళాను. ఉదయ్ చేతి మీద విత్ లవ్ భూమి అని కూడా రాసింది, ఆటోగ్రాఫ్ ఇచ్చింది. తర్వాత ఇద్దరు కలిసి ఐస్ క్రీమ్ పార్లర్లో ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా భూమికి ఆ పెళ్ళి ఇష్టం లేదంటే నన్ను ఎలా నమ్మమంటావమ్మా అని చెప్పేసి శారదతో గగన్ అంటూ ఉంటే, గగన్ చుట్టూ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా భూమి అలా నడుచుకుంటుందేమో అనిపిస్తుంది నాన్న, నువ్వు కూడా భూమి వైపు కొంచెం పాజిటివ్గా ఆలోచించు అనగానే, లేదమ్మా, నిన్నటి వరకు ఎక్కడో ఒక చోట కొంచెమైనా హోప్ ఉండేది, కానీ ఈ రోజుతో ఆ హోప్ కూడా పోయింది. భూమికి ఇష్టం లేకుండా ఆ శరత్చంద్ర పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు అనేది అబద్ధం. శరత్చంద్ర మాట కాదని భూమి ఒక్క ఇంచు కూడా ముందుకు వేయదు అనేది పచ్చి నిజమమ్మా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇకపోతే శివని అసలు ఏం జరిగింది శివ అని అడుగుతూ ఉంటుంది శారద. ఆంటీ, అది అక్కడికి ఆ అక్క వచ్చింది, ఇంకా అతనితో కూర్చొని ఐస్ క్రీమ్ తింటూ కనిపించింది. అప్పటి నుంచి సార్కి బాగా కోపం వచ్చింది, అప్పటి నుంచి బాధపడుతూనే ఉన్నారు అని చెప్పగానే, అయ్యో దేవుడా, ఇద్దరు ఎంత దగ్గర కావాలని నేను చూస్తుంటే రోజు రోజుకి వాళ్ళిద్దరి మధ్య అంత దూరం పెరిగిపోతుందా అని ఈ విధంగా అనుకుంటూ శారద బాధపడుతూ ఉంటుంది. ఇకపోతే భూమి ఆలోచిస్తూ ఉంటుంది కదా, ఏదైనా విషయాన్ని అక్కడ జరిగే విషయాలన్నీ కూడా ఎలా తెలుసుకోవాలి, ఆ గగన్ బాబు ఉద్దేశం ఎలా తెలుసుకోవాలి, ఈ శివ దగ్గర ఫోన్ కూడా లేదు కదా అని అనుకుంటుంది కదా. శివకి ఒక మంచి ఫోన్ కొనిస్తే అక్కడ జరిగే విషయాలన్నీ కూడా శివ చెప్తాడు కదా అనే ఆలోచనకి వస్తుంది భూమి. వెంటనే ఇక శివకు చెప్తూ ఉంటుంది, శివ నీకు ఒక ఫోన్ కొనిస్తాను, నువ్వు బయటకు రా అనగానే, సరేనక్క అని చెప్పి అంటూ వెంటనే శివను తీసుకువెళ్ళి తనకి ఒక మంచి మొబైల్ కొనించి బయటకు తీసుకొని వస్తూ ఈ విధంగా అంటూ ఉంటుంది, ఈ మొబైల్ నీకోసమే, ఇక నుంచి నువ్వు నాతో ఫోన్ మాట్లాడాలని అనిపించినప్పుడల్లా ఈ ఫోన్ నుంచి నాకు ఫోన్ చేయి, కానీ నువ్వు నాతో మాట్లాడుతున్నట్లు గగన్ బావకి కానీ శారద అత్తయ్యకు కానీ పూర్ణికి కానీ ఎవ్వరికీ తెలియకూడదు అని అనగానే, సరేనక్క అని చెప్పేసి ఇద్దరు కూడా చాలా సరదాగా మాట్లాడుకుంటూ అటు నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటారు కదా. ఇకపోతే అప్పుడే ఇక సాధన వాళ్ళిద్దరిని చూసి కోపంతో రగిలిపోతూ పక్కనే ఉన్న కార్ డ్రైవర్ ఉంటాడు కదా రౌడీ, అతనికి చూస్తూ ఉంటుంది కోపంగా సైగ చేస్తూ. వెంటనే కార్ని రమ్మనగానే భూమి వైపు కార్ని తను డ్రైవ్ చేసుకుంటూ తీసుకొచ్చి ఉన్న పలంగా ఒక్కసారిగా డాష్ ఇవ్వడంతో రోడ్డు మీద కుప్పకూలి కింద పడిపోతుంది. అమ్మ అని అరుచుకుంటూ భూమి. మరి శివ ఇక అక్క అక్క లే, అక్క భూమక్క లే అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్క జనం కూడా యాక్సిడెంట్ అవ్వడంతో అందరూ గుమిగూడి చూస్తూ ఉంటారు. అయ్యో పాపం, యాక్సిడెంట్ అయ్యింది, ఎవరో కారుతో గుద్దించి వెళ్ళిపోయినట్టున్నారు అని చెప్పి అంటూ ఉంటే, అవునండి, కారుతో గుద్దించి వెళ్ళిపోయారు, మా భూమక్క చాలా మంచిది, ఎవరైనా సాయం చేయండి, మా అక్కని కాపాడుకుంటాను అని గట్టిగా కేకలు వేస్తూ శివ రోడ్డు మీద ఏడుస్తూ ఉంటాడు. మరి నిజంగా ప్రమాదానికి గురై రక్తం మడుగులో పడి ఉన్న భూమిని గగన్ కాపాడబోతున్నాడా, మరి శరత్చంద్ర కాపాడుకోబోతున్నాడా, మరి నిజంగా ఏం జరగబోతుంది అనేది చూడాల్సిందే.